దేవుడు మీరు కావాలని కోరుకుంటే కొద్దిగా కొద్దిగా రోజు ప్రయాసపడితే ఒకరోజు పూర్తిగా తయారవుతాం. సో ఆ రీతిగా తయారవ్వడానికి రావాలి, మనం బలపడడానికి రావాలి, ఎదగడానికి రావాలి, దేవుళ్ళో ఇంకా లోతుగా దేవుని తెలుసుకోవడానికి రావాలి. ఇలాంటి ఆలోచన మనలో ఉండాలి. నేను దేనికి వెళ్తున్నాను ప్రేరాలకని మనలో ఆలోచన వేరే ఉండకూడదు. ప్రభువా నేను సిద్ధపడాలి, నేను బలపడాలి, నేను ఎదగాలి, నేను దీవించబడాలి, నేను దీవెనగా మారాలి. ఈరోజు నాలో ఉన్న ప్రతి ఒక్క కొరత ఏదైతే ఉందో అది పరిపూర్ణం చేయండి. మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే టాప్అప్ చేసుకుంటాం, రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని తిరిగి ఎందుకంటే కంటిన్యూగా మనకు పని చేయాలి. ఫోన్ అంటే రీఛార్జ్ చాలా అవసరం. అదేవిధంగా మన జీవితంలో కూడా మన ఆత్మ రీఛార్జ్ కావాలి. శరీరానికి మనం రోజు ఉదయాన్నే టిఫిన్ ఇస్తాం, టీ ఇస్తాం, మధ్యాహ్నం భోజనం ఇస్తాం. మరి ఒకవేళ ఏదన్నా శరీరంలో చిన్న బాధలు ఉంటే వాటికి కావలసిన చికిత్స కూడా ఇస్తుంటాం, మందులు. సో అదేవిధంగా మన ఆత్మకు కూడా ప్రతిరోజు ఏదైతే లోటు ఉందో, కొరత ఉందో వాటన్నిటిని మనము సంపూర్ణం చేసుకోవడానికి దేవుడి సన్నిధిలో ఆ ఆలోచనతో మనం రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఏ రీతిగా నన్ను దేవుడు చెక్కుతున్నాడు, ఏ రీతిగా నా జీవితాన్ని సరిదిద్దబోతున్నాడు, నా కుటుంబాన్ని దీవించబోతున్నాడు. అలాంటి ఆర్భాటంతో ఇది మనకు అవకాశం, అందరికీ కాదు ఇది. సో గాడ్ హెస్ గివెన్ us this opportunity to rebuild everything, restore everything, bring back everything. So every day morning the desire and the intention should be like this: Lord, whatever is less in me, wherever I have to fill myself, fill me today, make me whole in your life. సో చాలామంది చూడండి, దేవుళ్ళో ఏదో కోరుకుంటూ ఉంటారు. దే వాంట్ టు హ్యావ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. నాట్ ఫుల్ఫిల్ దిస్ డిజైర్, ఫుల్ఫిల్ దట్ డిజైర్, ఐ వాంట్ దిస్, యూ వాంట్, ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు బీ లైక్ దిస్. సో హియర్ వాట్ ద లార్డ్ ఈస్ సేయింగ్, వాట్ ఎవర్ యూ ఆర్ ఆస్కింగ్ టు ఫుల్ఫిల్ అండ్ మేక్ ఇట్ ఫుల్, మేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ గుడ్ వే. బట్ ఇన్ అనదర్ వే జీసస్ ఈస్ టెలింగ్, యూ హ్యావ్ టు బికమ్ లైక్ మీ, see yourself and become like me, you will have your fullness అంటున్నాడు. ఏదైతే కొరత ఉందో అది మనం దేవుడి దగ్గర అడుగుతున్నాం. యేసు మనలో ఏం కొరతుందో అది చూడడానికి చూస్తున్నాడు. నీలో ఈ కొరతలు ఉన్నాయి, నీలో ఈ బలహీనతలు ఉన్నాయి, నువ్వు నాలాగా తయారుగా, పరలోకం నీదే అంటాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లోకమంతా సంచరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో ఉండి గొప్ప కార్యం చేస్తలేడు. ఎప్పుడు వరకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చేయడంటే ఎప్పుడు వరకు అయితే నువ్వు రక్షణ పొందుకోవు. అంటిల్ అన్లెస్ యు ఆర్ సేవ్డ్, టిల్ దెన్ జీసస్ విల్ నాట్ టెల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందుకో అని యేసు చెప్పడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, ఎప్పుడైతే రక్షణ కార్యంలో నువ్వు ఉంటావో అప్పుడు యేసు అంటాడు రిసీవ్. అందరికీ ఉందండి, ఎవ్రీబడి హ్యాస్ సోల్, ప్రతి ఒక్కరికి హృదయం ఉంది, ప్రతి ఒక్కరికి. కానీ ఆత్మ అక్కడ లేదు, పుట్టి శరీరమే ఈ లోకంలో సంచరిస్తుంది. సో రక్షణ పొందుకోలేని వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సూర్యకిరణాల కింద ఉన్నారు. కానీ రిసీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పొందుకో అన్న మాట వాళ్ళ జీవితంలో లేదు. ఎవరైతే రక్షణ పొందుకున్నారో కేవలం వాళ్ళ జీవితంలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సలహా, పరిశుద్ధాత్మ యొక్క బలము, దీవెన, నిత్య జీవితం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ కావాలనుకుంటున్నాడు, అందరి కోసం ప్రాణాన్ని వెలగా పెట్టాడు. కానీ నేను మారు మనసు పొందుతాను, నేను రక్షణ పొందుకుంటాను, నేను రక్షింపబడతానన్న కోరిక లేని వారి జీవితంలో జీవం ఉండదు. శరీరంలో వాళ్ళు జీవిస్తారు, కానీ ఆత్మలో వాళ్ళు సజీవంగా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధితో సమానంగా ఉంటారు, చచ్చిన వ్యక్తితో సమానంగా ఉంటారు. మనసు ఒక చోట, మనం ఒక చోట అంటారు కదా, అలా వాళ్ళ జీవితాలు ఉంటాయి. సో ద పర్సన్ who have not been saved, so they don't receive the Holy Spirit. They may be a living being in this world, but unless they receive, what you say, they are saved, then only the Holy Spirit, Jesus, then only he will say receive the Holy Spirit. From then the Holy Spirit will guide them. So rakshana, why baptism? Because you have to be saved before entering into the kingdom of God. So that is the gate.
టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. సో అన్లెస్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ యు ఆర్ నాట్ సేవ్డ్. కాబట్టి చాలామంది అనుకుంటారు నేను రక్షణ పొందుకున్నాను. కొంతమంది రక్షణ పొందుకోకపోయినా పర్వాలేదు, నేను యేసే నమ్ముతున్నా అంటారు. నమ్మడం కాదండి, నమ్మిన వారు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటారు. అందుకే ముందుగా బ్యాప్టిజం తీసుకోమంటారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మరి రక్షణ పొందుకున్న తర్వాత అనుదినం మన కొరతలో, వెన్ యు ఆర్ సేవ్డ్ యూ హ్యావ్ టు సీ వేర్ ఎవర్ యు ఆర్ నాట్ ఫుల్లీ కవర్డ్ విత్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్. సో అక్కడల్లా కూడా ప్రతిరోజు, సో వీఆర్ చోజన్ పీపుల్. టుడే ద లార్డ్ హెస్ కాల్డ్ us బై నేమ్. వీఆర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. సో మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. సో వీఆర్ ఇన్ హిస్ కింగ్డమ్. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కింగ్డమ్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్. సో వెన్ గాడ్ ఈస్ కాలింగ్ యూ ఎవ్రీ డే, it is not that when you are going to school every day, what they won't make you to come and sit and go chit and chat and go like that. స్కూల్కు మనం వెళ్తున్నాం, రోజు పిల్లలతో ఫ్రెండ్స్తో మాట్లాడి అలా వెళ్ళిపోమంటారా టీచర్లు? లేదు. వారు ముందుకు కావాల్సిన కొరతలన్నీ పిల్లలకు ఏ విధంగా బోధిస్తూ వస్తారో, నేర్పిస్తూ వస్తారో, అదే విధంగా మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రతి నిత్యము ఏదో గొప్ప కార్యంలో మనం ప్రవేశించాలి. ఏదో గొప్ప కార్యం మనకు ఉంది, ఏదో గమ్యం ఉందని మనం రావాలి. ఏది లేదు, ఊరికే పోతున్నా వస్తున్నా అని అలా మన జీవితం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక వచనం తీయమంటే మనకు తీయడం రాదు. ఒక వాక్యం చెప్పమంటే నేను తయారవ్వలేదంటాం. ఒక పాట పాడమంటే నాకు ఇంకా రాలేదంటాం. సో ఈ రీతిగా మనము 10 సంవత్సరాలు గడపడం కాదండి. 10 రోజులు ఏది సాధించగలుగుతాము. 10 సంవత్సరాలు ఒక అమ్మాయి చదువుకొని నేను అన్నిట్లో ఫెయిల్ అయ్యానంటే లాభం లేదు. అదేవిధంగా మనము కూడా సో ప్రతిరోజు ఏదో ఒకటి మనం దేవుడి సన్నిధి నుంచి తీసుకొనే వెళ్ళాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా సన్నిధి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళరు. మరి నువ్వు ఎలా వెళ్తున్నావు అంటే నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా లేవు కాబట్టి నువ్వు ఖాళీ చేతులతో వెళ్తున్నావు. సో మనం ప్రేయర్కి వస్తున్నాం దేవుడితో మాట్లాడడానికి, దేవుడి దగ్గర నుంచి ఏదో తీసుకెళ్ళడానికి. కాలేజ్కి, స్కూల్స్కి పిల్లలు వెళ్తున్నారు, విజ్డమ్, నాలెడ్జ్ తీసుకొని వెళ్తున్నారు. మనం కూడా ఆ రీతిగా ఉండాలి. కాలేజీలో వెళ్ళి గప్పాలు కొట్టుకొని రావడం లేదు, కబుర్లు చెప్పుకొని ఇంటికి రావడం లేదు, దానికోసం తల్లిదండ్రులు ఫీజు కట్టడం లేదు. సో మనం కూడా మన సమయాన్ని, మన జీవితాన్ని మనం దేవుడి సన్నిధిలో గడుపుతున్నామంటే ఏం తీసుకొని వెళ్తున్నాం మనం ఇంటికి, మన కుటుంబానికి, మన యొక్క తరానికి మనం ఏం తీసుకొని వెళ్తున్నాం, అది మాత్రం మనకు ఆలోచన ఉండాలి. మనం ఇక్కడ ఎవరి కోసం రావడం లేదు, ఎవరు మన కోసం రావడం లేదు. మనం అనుకుంటాం దేవుడి సన్నిధిలోకి వస్తున్నామని, కానీ దేవుడి నుంచి మనం ఏం తీసుకెళ్తున్నాం అది చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడండి. సో వెన్ ఎవర్ యు కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, యు హ్యావ్ టు హ్యావ్ దిస్ ఇంటెన్షన్ దట్ ఐ విల్ టేక్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్, బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ no man goes empty handed from the presence of the Lord. So everyone who enters the presence of the Lord, they carry something for their generation, for their family, for their own destiny. But nowadays when we see people, they are coming and going, they go empty handed. Why? Because they don't have any desire when they are coming. When you go to college, when you go to school, you know they get some knowledge and go home. They finish one lesson and go home. So they have homeworks, they have exams. So we don't have any homework, we don't have any exams, so we take everything for granted. So that such kind of intentions, that such kind of life and thought will not give you any benefit in your spiritual life. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి లాభం మీకు ఉండదు, ఎలాంటి ఎదుగుదల ఉండదు. సో మేక్ ఏ మైండ్ దట్ యు ఆర్ కమింగ్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. యు ఆర్ నాట్ గోయింగ్ ఎంప్టీ హ్యాండెడ్. సో వీ ఆర్ నాట్ గోయింగ్ టు ద కాలేజ్ అండ్ స్కూల్ just to sit and chat with the people, with the friends and teachers and lecturers. So as they are going and learning something and going back home, so we are also coming here in the presence of the Lord to take some wisdom, some understanding from the kingdom of God. Amen. So I hope everybody online also will understand this. Everybody, those who are online, please check that wherever something is less in you, today you have to carry. ఈ రోజు వరకు ఏ కొరత అయితే ఉందో ఈరోజు మీరు దయచేసి పరిశీలించండి. ఈరోజు ప్రభు ఆ కొరతను నేను పూర్తి చేసుకొని వెళ్తాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు ఒక అంశం, ద టాపిక్ ఆఫ్ టుడే, వై ద చూజన్ వన్స్ ఆర్ హేటెడ్. వై ద చూజన్ వన్స్ ఆర్ హేటెడ్. ఎందుకు దేవుని చేత ఎన్నుకోబడిన వారు ద్వేషించబడతారు. చాలామంది ఈ లోకంలో దేవుడి చేత ఎన్నుకోబడతారు, పిలువబడతారు. God may call them by name and God may choose them before they were born in their mother's womb.
సో తల్లి గర్భంలో పుట్టక మునిపే దేవుడు ఎన్నుకోవచ్చు, వాళ్ళని పేరు పెట్టి పిలవచ్చు. కానీ అనేకులు వాళ్ళని ద్వేషిస్తారు, అనేకులు వాళ్ళని అనేక రకాలుగా వేధిస్తారు, నిందిస్తారు. ఎందుకు? సో ఎప్పుడైతే ఈ ద్వేషము, ప్రజల యొక్క నింద, ప్రజల యొక్క బాధ వాళ్ళ జీవితంలో ప్రవేశిస్తుందో వాళ్ళు సేవలో ఉండాలనుకోరు, వెళ్ళిపోవాలనుకుంటారు. సో వెన్ యూ గెట్ hated by the people, when you see people's jealousy, when you see people are talking against you, then you don't feel like staying in the ministry. You will just leave the ministry. You will forget your calling. You will forget that you are a man of God. You will forget you are a worshipper. You will forget whatever you are in the ministry. You just want to leave and go home. సో చాలామంది వాళ్ళ జీవితాల్లో, సో దిస్ వర్డ్, ఈరోజు ఈ వాక్యము ఎవరైతే బలహీనంగా పడుతున్నారో, ఎవరైతే దేవుడి సేవలో కిందికి దిగజారిపోతున్నారో వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు, వారిని దేవుడు బలపరుస్తున్నాడు, వారిని దేవుడు వాడాలని కోరుకుంటున్నాడు. వాళ్ళకు ఒక గమ్యం ఉందని వాళ్ళు ఈరోజు తీర్మానం చేసుకోవాలి ఈ వాక్కు విన్న తర్వాత. సో ఈవెన్ ద బిలీవర్స్, చాలా మంది నమ్మకస్తులు చాలా నమ్ముతారు దేవుణ్ణి. అయ్యో దేవుడి సన్నిధిలో ఇది అవుతుంది నా జీవితంలోని, కానీ వాళ్ళ జీవితంలో కొద్దిగా ఏదన్నా అవకతవక అయిపోయింది అనుకోండి, ఎవరో ఒకరు ఏదైనా అన్నారనుకోండి, అంతే, అక్కడితో వాళ్ళు శూన్యం, అక్కడితో వాళ్ళు జీవితం ఇంకా క్షణించిపోయే విధంగా, పర్వాలే ఎప్పుడైతే అవుతుంది, అయినా పర్వాలే కాకపోయినా పర్వాలని దేవుడి సన్నిధిని వదిలేస్తారు. ఈవెన్ ద బిలీవర్స్ విల్ యాక్ట్ లైక్ దట్. Sometimes when they are blamed, sometimes when they are some hatred comes in their life, they want to simply stop the prayer and leave the ministry, leave the prayer, leave the church, leave the Bible reading. They won't do anything. So today's word will encourage them, will lift them. All those who are called by name, the Lord is going to lift you up. Why? Because the Lord says hatred will be there, persecutions will be there. So many are afraid of these persecutions and hatred and blame and jealousy of the people. Praise the Lord. Praise so Lord. Whenever you face this kind of words, this kind of situation, I'm sorry, think that you are going to be blessed. You are going to be used mightily by the power of God. Amen. సో ఎప్పుడైతే ఇలాంటి నిందలు, బాధలు, ఎదుటి యొక్క వేదన మీ పట్ల అధికమవుతుంటుందో అప్పుడు మీరు ఏమనుకోవాలంటే, నా జీవితంలో దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క దీవెన అధికము కాబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు బి లిఫ్టెడ్. సో దేవుడు మిమ్మల్ని లేవనెత్త. అందుకే సాతాను అనేక విధాలుగా మనల్ని ఆపడానికి, అంటే మిమ్మల్ని ఆపడానికి, మీ సేవను ఆపడానికి, మీరు చేస్తున్న స్తుతి ఆరాధనను ఆపడానికి ప్రయాసపడుతుందని మీరు నిర్ణయం తీసుకోవాలి. చాలాసార్లు మనం ఎలా నిర్ణయం తీసుకుంటామంటే, ఇక నా వల్ల కాదబ్బా, నేను అన్ని మంచిదే చేస్తున్నా కానీ నాకు చెడువే వస్తుంది అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వెన్ గాడ్ ప్లేసెస్ హిస్ హ్యాండ్ అపాన్ సమ్వన్, ద వరల్డ్ ఆఫన్ ప్లేసెస్ ఇట్స్ ఐస్ అపాన్ దెమ్. సో ఎప్పుడైతే దేవుని హస్తం మీ మీదకి వస్తుందో, ప్రజల యొక్క నేత్రాలు మీ మీదకి వస్తుంది. ప్రజల యొక్క నేత్రములు అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం చేతులు మీ మీదికి దిగి వస్తాయో, ప్రజలు మిమ్మల్ని చూడడం మొదలు పెడతారు, ప్రతిదీ మిమ్మల్ని గమనిస్తారు. సో ద చూసన్ వన్స్ క్యారీ నాట్ జస్ట్ ఫేవర్, దే క్యారీ ఎ కాలింగ్, ఎ బర్డన్ అండ్ ఎ బ్యాటిల్. సో ఎన్నుకున్న వారు కేవలం దేవుని యొక్క కృప, దయ, కనికరం మాత్రము వాళ్ళు కలిగి ఉండరు, వాళ్ళు మోసుకొని వెళ్ళరు. వాళ్ళు ఏమేమి మోసుకొని వెళ్తారంటే, దేవుని యొక్క పిలుపుతో సహా భారాన్ని మోస్తారు, వేదనని మోస్తారు, యుద్ధాలను ఎదుర్కోవడం అలాంటి భారాన్ని కూడా వాళ్ళు మోస్తారు. సో కేవలం అభిషేకం వచ్చినంత మాత్రాన నువ్వు ఏదో గొప్పగా సాధించావనుకోకు, అక్కడి నుంచి నువ్వు మోసే భారము ఇంకా అధికమవుతూ ఉంటుంది. ఎన్నో పనికిరాని యుద్ధాలు చేయాల్సి వస్తుంది, ఎన్నో పనికిరాని భారములు నువ్వు మోయాల్సి వస్తుంది. నిందల భారం, వేదన భారం, దుఃఖం భారం, రకరకమైన భారాలు మీరు మోయాల్సి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అభిషేకంతో పాటు ఇది ఒక ప్యాకేజ్ అనుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక బైబిల్ కొంటే మరి ఏదేదో ఇస్తారు గిఫ్ట్ అని అంటారు. అదేవిధంగా అభిషేకంతో పాటు ఇవన్నీ కూడా మన జీవితంలో అటాచ్ అవుతుంది.
సేవలో మనకు ఒకటైపోతుంది మన జీవితంలో. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిలుపుకు సంబంధించిన విధముగా నిన్ను ప్రజలు ద్వేషిస్తారు, వేధిస్తారు, బాధ పెడతారు. వారి యొక్క కళ్ళు నీ మీద ఉంటాయి. అనేక రకాలుగా నీ గురించి మాట్లాడతారు. ఎందుకంటే నీ పిలుపు ఎంత హైగా ఉందో అంత హైగా పర్సిక్యూషన్స్ వస్తాయి. అంత అధికముగా నిన్ను ప్రజలు నిందించవచ్చు, వేధించవచ్చు. సో ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారనుకోండి, అది బయట వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే దేవుని యొక్క వాక్కు ప్రవచనము, ద ప్రాఫెసీ టు యూ టుడే, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్ అబోవ్ ఎవ్రీథింగ్. సో అన్నిటికంటే అధికముగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. డోంట్ వెయిట్ అపాన్ ద టైమ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. సో సమయం కోసం నువ్వు ఎదురు చూడకు, సమయం నీ కోసం ఎదురు చూస్తుంది. సో వీటన్నిటిని జయించే శక్తిని, పోరాడే శక్తిని, ఈ భారాన్ని మోసే శక్తిని ఆ దేవుణ్ణి అడగాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:13 యేసయ్య సెలవిచ్చున్నాడు. పౌలు గారు ఫిలిప్పీయులతో ఈ మాట అన్నారు, ఎవరు కార్యసిద్ధి ఉంటాడు? దేవుడు. ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ వర్క్ త్రూ హిస్ స్ట్రెంగ్త్. ఆయన కార్యసిద్ధి ఉన్నాడు. కేవలం మనం ఒప్పుకోలే కానీ దేవుడు అన్ని కార్యాలు, అన్ని యుద్ధాలు ఆయన్నే చేస్తూ వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్, టు డిస్ట్రాయ్ ఎవ్రీ జెరికో, గాడ్ హ్యాస్ గివెన్ ఎ పవర్ ఇన్ యువర్ మౌత్. సో ప్రతి ఒక్క ఎరికే గోడల్ని కూలగొట్టడానికి, ప్రతి ఒక్క యుద్ధాన్ని జయించడానికి, ప్రతి ఒక్క నిందను మీరు ఎదుర్కొని ముందుకు కొనసాగను పోవడానికి దేవుడు మీ యొక్క నోటిలో ఆ శక్తిని పెట్టున్నాడు, అభిషేకాన్ని ఇచ్చున్నాడు. సో సీ ద ఇజ్రాయెల్ పీపుల్, దే డిడ్ నాట్ విన్ ద బ్యాటిల్, దే డిడ్ నాట్ ఫైట్ ద బ్యాటిల్ విత్ జెరికో కింగ్స్ అండ్ ద సోల్జర్స్, దే ఓన్లీ యూజ్ దేర్ మౌత్. సో ఇక్కడ ఎరికో గోడలను కూలగొట్టడానికి, ఎరికో పట్టణంలో ఉన్న సైనికులతో పోరాడడానికి కత్తులు, కటారులు ఏది కూడా ఇజ్రాయెల్ ప్రజలు వాడలే. కేవలం వారి యొక్క స్వరాన్ని, వారి యొక్క నోటిని వాడుకున్నారు. దే ఓన్లీ యూజ్ దేర్ మౌత్ అండ్ ఓన్లీ దే ప్రైజ్డ్ గాడ్. జెరికో వాల్స్ వేర్ ఫాలన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద జెరికో, ఆల్ ద ప్రాపర్టీ, గోల్డ్, సిల్వర్, ఎవ్రీథింగ్ ప్రొవిజన్ బికేమ్ దేర్ ఓన్. సో అన్ని వాళ్ళ సొంతమైపోయింది. జెరికోలో ఉన్న సమస్తం, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఏదైతే జెరికో రాజ్యానికి చెందిందో అవన్నీ ఇశ్రాయేల్ బిడ్డలకు కేవలం నోటి స్తుతుల ద్వారా వచ్చింది. సో ఇక్కడ నువ్వు వెళ్ళి నీ పనిని వదులుకొని, నీ సేవని వదులుకొని, నీ ప్రార్థనని వదులుకొని, నీ స్తుతి ఆరాధన వదులుకొని, నీ మెడిటేషన్, నీ ధ్యానించడం ఏదైతే ఉందో వాటి వదులుకొని నువ్వు వెళ్ళి పోరాడి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అండ్ డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ సెయింట్. నువ్వు నీతిమంతుడివి, నువ్వు ఒక భక్తుడివి, నువ్వు సెయింట్ అని ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా చేయడానికి నీకు అవసరం లేదని. ప్రైజ్ ది లార్డ్. మన పని ఏముందో మనం చేస్తూ పోవాలి. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఓన్లీ యూ హ్యావ్ పవర్ ఇన్ యువర్ మౌత్, నో నీడ్ ఆఫ్ యూజింగ్ యువర్ హ్యాండ్, నో నీడ్ ఆఫ్ యూజింగ్ యువర్ నాలెడ్జ్ ఆల్సో. See, Israel people, they did not use their wisdom, their knowledge, their thoughts. They were not thinking whole night and day how to destroy the Jericho. They only heard the voice of God. They only heard the voice of the prophet. As the prophet Moses and Aaron said, they did it. Only 7 days you have to keep quiet. The 7th day you have to just shout and praise the name of the Lord. Amen. So this is how they had victory over Jericho. So you need not go and testify yourself that you are a very righteous person, that you are everything good, that you are a saint, you are a prophet. Time will come, God will reveal to everybody. See, when Jesus was preaching, when Jesus was doing all kind of miracles, he never wanted to prove himself that he is a son of God. But later when he was on the cross, when he won all the battles, ఎప్పుడైతే అన్ని యుద్ధాలను జయించి శిలువ మీదకి వెళ్ళాడో ఎవరికి తెలియపరచలేదు తన దేవుని కుమారుడని. ప్రజలే తెలుసుకున్నారు తన దేవుని కుమారుడని. Why? Because many people waste their time behind proving themselves that they are righteous. They did not do any mistake. They did not commit any sin. They did not, what do you say, like do anything wrong. Don't get bothered about those things. Just as the Jericho people that did, so you do. What they did not see, they did not murmur, they did not go and ask Moses what to do 7 days. They kept sleeping, getting up, going in the morning, going around the Jericho. After that, on the 7th day, as Moses said, they did it.
So don't be thinking what to do. So whatever the enemy is trying to do, let him do. What you have to do, that you have to do. మనం ఏది చేయాలి అదే చేయాలి. మనకు వేరే ఆలోచనలు అవసరం లేదు. ఇప్పుడు నాకు ఈ రోజుకి వాక్యం కావాలి, నేను వేరే ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే నా వాక్యం నేను ఎలా బోధించగలుగుతాను? నాకు వాక్యం ఎలా దేవుడు నాకు ఇస్తాడు? So I should be very strong in what work God has given. When God has called you, there is a purpose for you. There is a process for you. There is a destiny for you. So దేవుడు ఎప్పుడైతే నిన్ను పిలిచాడో నిన్ను అన్ని విధాలుగా బలపరుస్తాడు. కానీ నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు, నువ్వు ఎంత సమయాన్ని ఆయనకి ఇస్తున్నావు, ఏ విధంగా తను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయన మాటలు విని దానిని ప్రతిదినం అలవాట్లో పెట్టుకుంటున్నావు, అది మాత్రం. ఇజ్రాయెల్ బిడ్డలు మోసేకి విన్నారు, వాళ్ళు చేశారు. Israelites, they heard Moses, they did. They prospered. See, they prospered in Egypt. When before the Pharaoh, they got every golden from the Egypt, and even in Jericho, they got everything. Wherever they fought, they heard what Moses said, they got everything. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా, ఏ రాజ్యానికి వెళ్ళినా మోసే మాట విన్నారు, అదే విధంగా చేశారు, వాళ్ళు దీవించబడ్డారు. ఈరోజు నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఆందోళన, వేదన, బాధ, బలహీనతలు, దుఃఖం అన్నీ నీకు ఉన్నాయంటే నువ్వు వింటున్నావు ఒకటి, చేస్తున్నావు మరొకటి. అదిగో అక్కడ చాప నోట్లో బంగారు నాణ్యం ఉందన్నాడు యేసయ్య. సో గో ఇన్ టు ద సీ, యూ విల్ ఫైండ్ ఎ ఫిష్ అండ్ ద ఫిష్ విల్ క్యారీ ఎ గోల్డ్ కాయిన్ ఇన్ హిస్ మౌత్. టేక్ దట్ అండ్ పే ద ట్యాక్స్ అన్నాడు. ఇఫ్ పీటర్ డిడ్ నాట్ డూ దట్, హీ వోంట్ గెట్ ద గోల్డ్ కాయిన్. So according to Jesus, what Jesus said to Peter, go into the sea, put your net right side అన్నాడు. Go into the sea, the fish will come, take the coin and pay the tax అన్నాడు. So whatever Jesus said, Peter did. He was not lacking anything. Though they were fishermen, they had nothing to eat. They did not go and work somewhere, but everything God provided. Everything was provided them. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పని చేయలే, ఏది కూడా వీళ్ళు కష్టపడి ఇంత ఆస్తి సంపాదించుకోలే. ఓన్లీ దే వర్ డూయింగ్ వాట్ జీసస్ సెడ్. ద డిసైపుల్స్ డిడ్ యాజ్ జీసస్ సెడ్, గో ఫిల్ ద వాటర్ ఇన్ ద జార్. వెళ్ళి నీళ్ళు నింపండి కుండలో అన్నారు, చేశారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు మన శక్తి, మన సామర్థ్యం, మన జ్ఞానం, మన బుద్ధి, మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాం. పనికి రాదు. దేవుని ముందు ఏం పనికి వస్తుంది? పనికి రాదు అంటున్నారు బ్రదర్ అంటే దానికి ఏమైనా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? దేవుడినే ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. సో నోబడీ క్యాన్ ఛాలెంజ్ గాడ్. సో వాట్ యు లిసన్, డూ అకార్డింగ్ టు దట్. డోంట్ యూజ్ యువర్ మైండ్. సో చాలామంది ఏదైనా ఒక మాట చెప్తే దానికి వాళ్ళ సొంత ఆలోచనలు ఆలోచిస్తారు. దేర్ యు గో, అక్కడే మనం పడిపోతాం. దేవుడు చెప్పింది ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా చేశారు. నోవా చూడండి, యాజ్ గాడ్ టోల్డ్ హి డిడ్. హి వాస్ సేవ్డ్, హిస్ ఫ్యామిలీ వాస్ సేవ్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎవ్రీ టైమ్ గాడ్ చూసెస్ ఎ పర్సన్, హెల్ రియాక్ట్స్. whenever you are chosen, who will react first means hell will react. ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడో, పిలుస్తాడో, నరకము వ్యతిరేకంగా తిరగడానికి ప్రారంభిస్తుంది. నరకం మొదలు పెడుతుంది ముందు. ద హెల్ విల్ కమ్ బిహైండ్ యూ, హీ విల్ కమ్ బిఫోర్ యూ, అరౌండ్ యూ. నీ చుట్టూ సర్గముగా కవచం వేసేస్తాడు. ఎవరు? దుష్టుడు. నరకం మిమ్మల్ని చుట్టుకుంటుంది. యు డోంట్ థింక్ యు ఆర్ సింప్లీ కాల్డ్ లైక్ దట్ అండ్ యు ఆర్ సేవ్డ్. అలా మిమ్మల్ని ప్రతిరోజు సాతాను మిమ్మల్ని శోధించదు. మీ దేవుడి రక్షణ మీ చుట్టూ ఉంటుంది. నో, ద డెవిల్ విల్ బి అరౌండ్ యూ ఆల్వేస్. సాతాను మీ చుట్టూ ఉంటుంది. హౌ టు డిస్ట్రాయ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద డెవిల్ టు డిస్ట్రాయ్. వెన్ ద కాల్ ఈస్ కమింగ్, దే విల్ గెట్ అలర్ట్. నా సైన్యానికి వ్యతిరేకంగా ఒక సోల్జర్ తయారవుతున్నాడని, వాడిని ఇక్కడే చంపాలి, వాడిని ఇక్కడే నాశనం చేయాలి. సో ఫస్ట్ రియాక్షన్ విల్ బి ద హెల్. సో ద హెల్ విల్ రియాక్ట్. పీపుల్ విల్ మిస్అండర్స్టాండ్ యూ. దుష్టాత్మలు మీ చుట్టుముట్టి ఉంటాయి. ప్రజలు, మీతో ఉన్నవాళ్ళు, మీకు చుట్టూ ఉన్నవాళ్ళు, మీ కుటుంబంలో ఉన్నవారు, బయట ఉన్నవారు, ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ ప్రజలందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మొదలు పెడతారు.
ఇది రెండో పాయింట్. ప్రైజ్ ది లార్డ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఎన్వీ విల్ అరైజ్. మీరు ఒక వ్యక్తికి మంచి మాట అన్న చెప్పండి, మంచి మాటలు ఎంతగా మీరు చెప్తారో అవతల వ్యక్తి ఏమనుకుంటాడంటే ఆ వ్యక్తికి నా మీద కడుపు మండుతుంది అంటాడు. Whenever you say good words to somebody, they will think that the person who is giving that advice is more jealousy. ఆయనకు చాలా కడుపు మంటలు ఉందనుకుంటాడు, ఆమెకు చాలా కడుపు మంటలు ఉంది. అందుకే నేను ఏది చేయాలన్నా ఏది చేసినా ఏదో ఒకటి చెప్తుంటాడు. మీరు మంచిది చెప్పినా అవతలోడు మిమ్మల్ని ఈ రీతిగా అర్థం చేసుకుంటాడు, మిమ్మల్ని అపార్థం చేసుకుంటాడు. ఎందుకంటే సాతాను మీకు వ్యతిరేకంగా ఆల్రెడీ వచ్చి మీ ముందు నిలబడి ఉన్నాడు. The hell started reacting, so people will misunderstand and envy will increase in your life. Praise the Lord. Praise the Lord. So you are hated because of what you carry. Praise the Lord. Praise the Lord. You are not hated because of who you are. మీరు ఎవరని, మీరు ధనవంతులు కావచ్చు, పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళు కావచ్చు, అందంగా ఉండొచ్చు, లేదా మీరు చాలా పాపులర్, మీకు చాలా ఫ్యాన్స్ ఉండొచ్చు. దానికోసం ప్రజలు మిమ్మల్ని ద్వేషించరు, దానికోసం ప్రజలు మీతో పోరాడరు, దానికోసం మీతో వైరాగం పెంచుకోరు, దానికోసం మీకు కుళ్ళు జలసి అని అనరు. మీరు ఇంత బాగున్నారు కదా అందుకు కాదు. ఎందుకంటారంటే మీరు ఏదైతే మోస్తున్నారో, ఏ అభిషేకం అయితే మీరు మోస్తున్నారో, ఏ దీవెన అయితే మీ మీద ఉందో, ఏ హస్తం ఏదైతే ఉందో వాటి కోసం మిమ్మల్ని హేట్ చేస్తుంటారు. వాటి కోసం దే విల్ ఫీల్ జెలసీ బికాస్ యు ఆర్ క్యారింగ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, ద ఫేవర్ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ అపాన్ యూ. సో అల్టిమేట్లీ ద Satan will provoke jealousy, the Satan will provoke envy, the Satan will provoke all kind of misunderstanding about you. So you should be very careful. This is not people who are doing against you. Devil, the hell is doing against you. సో ప్రజలు కాదు చేసేది ఎవరంటే ముందుగా చెప్పాను, నరకం మీకు వ్యతిరేకంగా పనిచేయడం ఆరంభించింది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే నరకంతో సామర్థ్యంగా ఉంటారో, సర్దుకుపోతారో, వాళ్ళ ద్వారా మీకు అటాక్స్ వస్తూనే ఉంటాయి. దిస్ ఈజ్ హౌ యూ గెట్ అటాక్స్. ఈ రీతిగా మీ జీవితంలో అన్ని బలహీనతలు వస్తాయి. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఇలా ఈ మాటలన్నీ మీ మనసులో లేకపోతే రేపు మీకు అటాక్ వచ్చినప్పుడు మీ సొంత స్నేహితులు, మీ బంధుమిత్రులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళని దూరం చేసుకుంటారు. మీరు కూడా అపార్థం చేసుకొని అనలేని మాటలు అంటుంటారు. ఒక వ్యక్తి మీతో వైరాగ్యం పెంచుకుంటే మీరు కూడా నువ్వు అట్లా వాళ్ళని తొలగించుకోవడానికి, వాళ్ళతో ఆ రకంగా మీరు బాధపడుతుంటారు. సో అలా కాకూడదని దేవుడు ముందు జాగ్రత్త పరుస్తారు. ముందుగా యేసుకి తెలుసు ఏమని, యూదా ఇస్కరియోతు పట్టిస్తాడని, పేతురు నన్ను 3 సార్లు ఎవరో తెలియదని అంటాడని, అలా అంటాడని తెలుసు కూడా దేవుడు అతన్ని ఏమనలేక తనతో పాటే ఉంచుకున్నాడు. ఎందుకంటే యేసేకి తెలుసు వీళ్ళు ఇలా వెళ్తారు, తిరిగి వస్తారు. ఇది సైతాను శోధన. ఎందుకు శోధన అంటే నేను ఏదైతే మోస్తున్నానో, ఏ సిలువ అయితే మోస్తున్నానో వీళ్ళకి తెలియదు, సాతానికి తెలుసు. అందుకే వీళ్ళ ద్వారా వీళ్ళని రెచ్చగొడుతున్నాడు, నన్ను ఏం చేయలేక. సో Satan cannot do anything to you, but it will provoke people against you. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. Why? Because the scripture says in John chapter 15 verse 19, if you were of the world could love his own. యోహాన్ 15:19 మీరు లోకమునకు చెందిన వారై ఉండిన ఎడల లోకము తన వారిని ప్రేమించును. లోకరీతిగా ఇప్పుడు నేను తాగవచ్చు, చూడకు పెట్టిన అవసరం లేదు, నేను ఇక్కడ చదువుతున్నాను కదా. సో ప్రైజ్ ద లార్డ్. సో మనం ఏం చేస్తున్నాం లోకానికి? ఇప్పుడు ఒక తాగబోతు మరొక తాగబోతుతో కలిస్తే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు, ఒకరికొకరు వైరాగం ఉండదు, బాధ ఉండడు. ఒక వ్యక్తి తాగని వ్యక్తి, మరొక వ్యక్తి తాగుతున్న వ్యక్తి, అతను తాగుబోతు అంటాడు, వాళ్ళిద్దరికి పడదు. సో వెన్ యు ఆర్ వన్ విత్ ద పీపుల్ దే విల్ లవ్ యు మోర్. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఏ రీతిగా నడుస్తాడో ఆ వ్యక్తికి ఆ రీతిగా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు దేవుళ్ళో ఉన్నవారు దేవుడు మాటలు మాట్లాడుతుంటే ఆ అక్క దగ్గర, ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తే చాలా మంచి మాటలు మాట్లాడతారు, చాలా మంచిగా ఉంటుందని చెప్తారు.
వాళ్ళ దగ్గరికి వెళ్తే లోకరీతిగా అరే వాళ్ళంతా లోకరీతిగా మాట్లాడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు టైం వేస్ట్ అవుతుంది, నేను దేవుడి దగ్గర ఉంటే చాలు. సో దిస్ ఈజ్ హౌ. సో ఇఫ్ యు వేర్ ఆఫ్ ద వరల్డ్ కుడ్ లవ్ హిస్ ఓన్ పీపుల్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. బట్ బికాస్ యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఐ హ్యావ్ చోజన్ యూ అవుట్ ఆఫ్ ద వరల్డ్, దేర్ఫోర్ ద వరల్డ్ హేట్స్ యూ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కానీ నేను మిమ్మును లోకము నుండి ఎన్నుకుని యున్నందున లోకం మిమ్మును ద్వేషించుచున్నది. లోకం నుంచి నేను వేరే చేసుకున్నాను, లోకం నుంచి మిమ్మల్ని ఎన్నుకున్నాను నేను, కాబట్టి ఈ లోకము నిన్ను ద్వేషిస్తున్నది. ఈ లోకము నిన్ను ఎందుకు? నువ్వు వేరేగా ఎన్నుకోబడ్డావు కాబట్టి అభిషేకం నీ మీద, తైల అభిషేకం నీ మీద ఉంది కాబట్టి, నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ద పాయింట్ నెంబర్ 1 is chosen ones are hated because they carry God's mark on their forehead. ఎక్కడో వాళ్ళ శరీరం అంతా కూడా దేవుని యొక్క ముద్ర ఉంటుంది, సీల్. Amen. You are sealed with the precious blood of Jesus. Amen. సో దేవుని యొక్క రక్తపు బిందు, రక్తపు ముద్ర మీ శిరస్సు నుంచి అరికాల వరకు ముద్రించి ఉంది కాబట్టి వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇట్ ఈస్ నాట్ బికాస్ మీరు అలా అందంగా ఉన్నారని, మీరు బాగా ప్రార్థన చేస్తున్నారని, మీరు బాగా అన్ని టాలెంట్స్ కలిగి ఉన్నారని. నాట్ బికాస్ ఆఫ్ దట్. దేర్ ఆర్ మెనీ పీపుల్ బెటర్ దెన్ యూ. నీకంటే, మీకంటే, మనకంటే చాలా మంచి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. కానీ నువ్వు ఏ అభిషేకం అయితే మోస్తున్నారో వాటికి వ్యతిరేకంగా నరకము నిలబడి ఉన్నది కాబట్టి ప్రజలు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. తుఫాను వచ్చిందండి, తుఫాను వచ్చింది. యేసయ్య పడవలో ఉన్నాడు, శిష్యులు పడవలో ఉన్నారు. సో పడవ అల్లాడిపోతుంది, అలలు కొట్టాయి, ఇలాగ సముద్రం ఇలాగనే పోతుంది, ఇలాగే ఉంది. కానీ అలలు వచ్చాయి. అలలు ఎలా వస్తాయండి? అలలు ఎలా వస్తాయి? బికాస్ ఆ గాలి వచ్చింది కాబట్టి. సో వేవ్స్ విల్ నాట్ కమ్ అండ్ హిట్ యూ. వేవ్స్ విల్ కమ్ అండ్ హిట్ యూ వెన్ ద విండ్ హిట్స్ ద వేవ్స్. సో ప్రజలు కాదు ఇక్కడ, మనుషులు కారు. మనుషులకు ఆ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. సో వెన్ యూ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్, యూ విల్ నాట్ బీ ప్రొవోక్డ్ వెన్ సంబడి ప్రొవోక్స్ యూ. ఎవరైనా నిన్ను ఉసిగొల్పితే, ఎవరైనా నిన్ను ఎక్కిస్తే నువ్వు ఎక్కుతావా? ఎక్కవు. ఎందుకంటే నీకు జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానం లేకపోతే నశించిపోతావు. అందుకే దేవుడు అంటాడు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ అంటాడు. సో వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఫిల్డ్ విత్ ద అండర్స్టాండింగ్. దేవుని వాక్కు ద్వారా అర్థమయ్యే మనస్తత్వం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనసు ఎక్కడైతే దృష్టి ఉంటుందో అక్కడ మనసు పూర్తిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరి ఆల్ ద సోల్స్ దోస్ హు ఆర్ సేవ్డ్, దే విల్ బి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద వర్డ్ టు కమ్ ఇన్ టు దెమ్. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు ఆత్మ వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జోబు గ్రంథం 22లో దేవుని యొక్క వాక్కు బటర్ అంట, బటర్, వెన్న లాంటిదంట. సో దేవుని యొక్క వాక్కు వెన్న లాంటిది. రాళ్ళ నుండి అభిషేకం పొర్లి పొంగుతుంది. ఫ్రమ్ ద రాక్స్ ద ఆయిల్ విల్ ఫాల్ అంట. రాక్స్, రాయి నుండి ఎప్పుడైనా తైలం వస్తుందా? రాదు. సో గాడ్స్ వర్డ్ ఈస్ లైక్ దట్. ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ రీడ్ ఇన్ Job chapter 22, what will come out? Butter will come. It will slip you. Where you cannot reach, it will slip you. ఎక్కడైతే నువ్వు చేరలేవు, వెళ్ళలేవు, ఇలా జారిపోయి వెళ్ళిపోతావు అక్కడికి. Amen. సో ఏ తైలం అయితే నీ లోకంలో దొరకదో ఆ తైలం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు బటర్ అంట, తర్వాత తైలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాయి. ఫ్రమ్ ద స్టోన్, ఫ్రమ్ ద రాక్, ద ఆయిల్ విల్ కమ్ అండ్ అనాయింట్ యూ. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే ఈ వర్డ్ మనలో ఫుల్గా ఉంటుందో అనాయింటింగ్ అలా ఉంటుంది. అది బయట ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు. జీసస్ సెడ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈరోజు జీసస్ ఈ మెరికల్ చేయి, జీసస్ ఆ మెరికల్ చేయి. జీసస్ ఎప్పుడో వెళ్ళిపోయాడండి. ఇప్పుడు జీసస్ ఎక్కడి నుంచి మెరికల్ చేస్తాడు చెప్పండి? అద్భుతాలు ఎక్కడి నుంచి చేస్తాడు? ఆశ్చర్యలు ఎక్కడి నుంచి చేస్తాడు? జీసస్ అక్కడ కుడి పక్కన కూర్చొని, తండ్రి పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు యేసు మెరకల్ చేయి, నా జీవితంలో వెలుగు తీసుకురా అంటే తీసుకురాడు. మీకు వింతగా ఉంటుంది ఈ మాట తీసుకురాడంటే. ఎందుకంటే యేసు నాకంటే నా నామంలో నువ్వు చేస్తావన్నాడు. We have to do miracles, we have to do wonders. He said, in my name you are going to do wonders, he said.
అండ్ హీ సెడ్ యూ హ్యావ్ టు రిమూవ్ ద డార్క్నెస్. నువ్వు ఈ లోకానికి వెలుగన్నాడు. యు ఆర్ ద లైట్ అన్నాడు. ఈ నెవర్ సెడ్ ఐ విల్ కమ్ అండ్ గివ్ లైట్ అని. యు ఆర్ ద లైట్. సో వేర్ ఎవర్ యూ గో, లైట్ హ్యాస్ టు బి దేర్. సో ఈరోజు వెలుగు నువ్వై ఉండాలి. ఈరోజు లోకంలో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు నువ్వు చేయాలి. నీలో ఆ శక్తిని దేవుడు ఇచ్చున్నాడు. యేసు నామములో నువ్వు అన్నిటినీ చేయగలుగుతావు. యేసు కంటే మించి చేయగలుగుతావు. సో యేసు ఒకటే కోరుకుంటున్నాడు, నీ వల్ల ఈ లోకమంతా సైతాన్ శత్రు, ప్రతి ఒక్క శత్రు ఎవరైతే యేసుకు వ్యతిరేకంగా ఉన్నారో తన పాదాల కింద పీఠముగా రావాలి. దానికోసం ఎదురు చూస్తున్నాడు. సో ఆ దినము రావాలంటే నువ్వు ఈరోజు నిద్ర లేవాలి. నువ్వు నిద్రపోతున్నావు, వంట గదిలో, బెడ్రూమ్లో బిజీగా ఉన్నావు నలుగురిలో. ఇంకా ఏడ వెలుగు వస్తుంది? వెలుగు నీ నుంచి రావాలి. చీకటి నీ నుంచి తొలగిపోవాలి. అద్భుతాలు నీ నుంచి. ఎక్కడ యేసయ్య వచ్చి అద్భుతం చేసిండు? తన ప్రజల ద్వారా చేస్తున్నాడు. తన ఎన్నుకున్న బిడ్డల ద్వారా చేస్తున్నాడు. తన అభిషక్తుల ద్వారా చేస్తున్నాడు. ప్రవక్తల ద్వారా నడిపిస్తున్నాడు. యేసయ్య రోజు వస్తూ పోతుంటాడా? మరి మీరెందుకు, నేనెందుకు? లోకానికి నువ్వు ఉప్పు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు సో యు ఆర్, వై పీపుల్ హేట్ యూ? నాట్ బికాస్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, బికాస్ యూ క్యారీ సంథింగ్. ఏది మోస్తున్నా నీకు అర్థం అవడం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ప్రతి ఒక్కరు దేవుని యొక్క ముద్ర చేత, రక్తం చేత ముద్రింపబడి ఉన్నారు. రక్షణ ముద్ర అది. సో నీ ఎవరిని ముద్ర తీసి ముద్రిస్తావు, వాళ్ళు రక్షింపబడతారు. సో వెన్ యు ఆర్ చోజన్, యు క్యారీ గాడ్స్ మార్క్ ఆఫ్ ఓనర్షిప్. పరలోక రాజ్యం యొక్క వారసుడుగా ఆ ఓనర్షిప్ ఉంది. యు హ్యావ్ ద వాట్ యు సే విల్ పవర్. యు హ్యావ్ ద వాట్ యు సే అథారిటీ of ownership of kingdom of God. You can open the door of kingdom to anybody in this world. ఏ ఒక్కరికైనా ఈ లోకంలో నువ్వు పరలోక ద్వారం నువ్వు తెరవగలుగుతావు. జీసస్ సెడ్, I have given you the keys. Whatever you bind here and in heaven, it will be bound. Amen. ఏది నువ్వు బంధిస్తావో పరలోకంలో, భూలోకంలో అది బంధించబడుతుంది. సో ఆ ముద్ర, ఆ యొక్క శక్తి దేవుడు నీకు ఇచ్చున్నాడు. కాబట్టి సాతాన్ని నిన్ను వెంబడిస్తుంది, నిన్ను వెకిరిస్తుంది, నిన్ను పిచ్చోడంటది. Satan cannot touch your destiny, so he tries to turn people against you. నీ గమ్యాన్ని సాతాను వచ్చి ఇలా ఆపజాలదు. ఎందుకంటే నీ శక్తి పెద్దది సాతాను కంటే. కానీ అతను ప్రజల ద్వారా ఆపడానికి ప్రయాసపడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏనాడు కూడా ప్రజలు ఇలా ఆపగలుగుతారని, ఆపలేరని అనుకోకూడదు. ఆపుతారు. వై? బికాస్ ఇఫ్ యు సీ ఇన్ జెనసిస్ 37 verse 20, let us slay him. చూడండి 37వ అధ్యాయం ఆది కాండంలో చూస్తే, జోసెఫ్ సొంత సహోదరులు యోసేపు వస్తుంటే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? పదండి యోసేపుని చంపేద్దామంటున్నారు. చూడండి, ఇక్కడ దేవుడు అతనికి ఒక గమ్యం ఇచ్చాడు, డెస్టినీ ఇచ్చాడు. God has given a destiny to Joseph through dreams. But his own brother says, what they said, we will slay our brother Joseph. So సాతాను వచ్చి ఇక్కడ జోసెఫ్ని ఆపుతలేదు. ప్రజలు people are stopping. So you should be very careful from where this attack is coming. Why these people are reacting? ఎందుకు ఈ ప్రజలు ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఏం ప్రాబ్లం లేదు, నిశ్చింతంగా ఉండు. నీ కార్యం ఏముందో అది నువ్వు చేస్తావు. జోసెఫ్ మాట్లాడిండా? జోసెఫ్ ఏమన్నా ఎదురు తిరిగి ఫైట్ చేసిండా? లే, కూల్గా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అందులో ఒక వ్యక్తి తన సహోదరుడు, అరే ఇతన్ని చంపి ఆ పాపం మనకెందుకు, ఇతన్ని అమ్మేద్దాం, లెట్ us sell him. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చాలా మంది యూదా ఇస్కారియోతే గుర్తుకొస్తారు. యేసుని అమ్మేశాడు. ప్రజల ద్వారా సాతాన్ డైరెక్ట్ వచ్చి యేసుని అటాక్ చేయలే. జోసెఫ్ని కూడా చూడండి, వీరిని నిర్ణయం మారితే మరొక ఆలోచన ఇచ్చింది ఎవరు? సేటన్. ఏమని? వీడిని అమ్మేద్దాం. సో యూదా ఇస్కారియోతే అమ్మలేదు యేసయ్యని 30 నాణ్యములకు.
ఇక్కడ యోసేఫ్ వాళ్ళ అన్నదమ్ములు కూడా యోసేఫ్ని 20 సిల్వర్ కాయిన్స్కి అమ్మేశారు. So don't think that only Judas has betrayed and sold Jesus for 30 silver coins. If you see in Joseph's life, even Joseph's own brothers, they sold him for 20 silver coins. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మర్చిపోతాం జోసెఫ్ అన్నదమ్ములను. జూడస్ మాత్రమే గుర్తుంటాడు మనకి. మీ చుట్టూ ఎంతమంది మిమ్మల్ని అమ్ముతున్నారు మీకు తెలుసా? వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళ పేరు కోసం, వాళ్ళ ప్రతిష్ట కోసం, వాళ్ళ స్నేహం కోసం. సంబడి వాంట్స్ టు గ్రో ఇన్ దేర్ లైఫ్. ఏం చేస్తారు? ఏదో రకంగా నిన్ను అమ్ముతూ ఉంటారు. ప్రేమపూర్వకంగా మాటలతో కూడా అమ్మేస్తారు మిమ్మల్ని. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో చాలాసార్లు మనం అనుకుంటాం ఓన్లీ హేట్రేట్, సేటన్ విల్ బ్రింగ్ హేట్రేట్ మన జీవితంలో, విచ్ విల్ బ్లాక్ ఆ డెస్టినీస్. చూడండి, మన గమ్యాలను చాలాసార్లు ఆపేది ఏంటంటే దుష్కార్యములు, ప్రజల యొక్క నింద, వేదన, బాధ. ఇదే మన జీవితాలను ఆపుతుంది మీరు అనుకుంటారా? లేదు, చాలాసార్లు ప్రేమ కూడా ఆపుతుంది. లవ్ విల్ స్టాప్ యువర్ డెస్టినీ. ఎలాగా అంటే చూడండి, ఒకవేళ జోసెఫ్ ఇలా అవుతుందని తన తండ్రికి తెలిసి ఉంటే, యోసెఫ్ ఇలా జీవితం ఇలా నాశనం అవుతుంది, వాళ్ళ అన్నలు ఇలా కొడుతున్నారని తన తండ్రికి తెలిస్తే యోసెఫ్ని చంపనిచ్చేవాడా? అమ్మే విధంగా అలా కూర్చొని చూస్తూ ఉండేవాడా? లేదు, అయ్యో నా కొడుకా అని ఏడ్చేవాడు. సో చాలాసార్లు చూడండి, ప్రేమ కూడా మన గమ్యంలోకి మనల్ని పోనీయదు. పేతురు ప్రేమ యేసయ్యతో చెప్తుంది, యేసయ్య మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్తే అక్కడ చనిపోతారు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అంటాడు. నా ప్రాణం ఉన్నంత వరకు మీరు అక్కడ వెళ్ళడానికి వీలు లేదు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? దుష్టుడా నా వెనుకాతలకు పో. సో ఆ రీతిగా కొన్నిసార్లు కొందరి ప్రేమ కూడా మనకు ఆటంకం అవుతుంది, మన ద్వారంలో మూస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు పిలువబడ్డావో, ఎప్పుడైతే నువ్వు ఎన్నుకోబడ్డావో, కొన్నిసార్లు కొందరి యొక్క ప్రేమ, యోసెఫ్ అన్నదమ్ముల యొక్క ప్రేమ యోసెఫ్ని ప్రేమించి ఉంటే యోసెఫ్ని వాళ్ళు గోతులు వేసేవారు కాదు, యోసెఫ్ని అమ్మేవారే కాదు. తండ్రి ప్రేమ యోసెఫ్కు దొరికింటే అతను కూడా యోసెఫ్ గమ్యం ఏదైతే ఉందో అక్కడికి చేరేవాడు కాదు. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ ప్రేమ ఈరోజు ప్రార్థనలో పిల్లల్ని నడిపిస్తలేదు, వాళ్ళ ప్రేమ బైబిల్ చదవనిస్తలేదు. వాళ్ళ ప్రేమనే వాళ్ళ జీవితంలో వాళ్ళలో ఏ గమ్యంకు వెళ్ళాలో ఆ గమ్యానికి వారు చేరకుండా వాళ్ళని ఆపేస్తుంది. చెడు గమ్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఏమి కాదులే చిన్నోడు, ఏమి కాదులే చిన్నోడు, రేపు బాగుపడతాడు, రేపు మారిపోతాడు, రేపు వాడికి బుద్ధి వస్తుంది. వాడికి బుద్ధి వచ్చిన వరకు పెద్ద గుండాగాడైపోతాడు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సేవలు అలాగే నిన్న వచ్చాడు పొరపాటు చేస్తే బాగుంటుంది, మొన్న వచ్చాడు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటా ఉంటే వాడి జీవితమే నాశనం అయిపోతుంది. సో కొన్నిసార్లు మన ప్రేమ, మన జాలి, మన కరుణ అనేకుల యొక్క గమ్యానికి పెద్ద ఆటంకం అయిపోతుంది, బ్లాక్. డోంట్ థింక్ ఆల్వేస్ హేట్రెడ్ ఈజ్ ఎ బ్లాక్, ఈవెన్ లవ్ ఈజ్ ఎ బ్లాక్. ఎంతోమంది ఈ యొక్క సేవల్లో ఉండి కేవలం ప్రేమ వలన సేవ నుంచి బయటికి వెళ్ళిపోయారు. లోకరీతి ప్రేమ. ఈరోజు ఆలోచిస్తారు, బ్రదర్ మేము ఉంటే ఈరోజు మేము ఎక్కడ ఉండేవాళ్ళం, తొందరపడ్డాను బ్రదర్ నేనని. ఇలాగే మినిస్ట్రీలో ఉండి ప్రేమ వలలో పడ్డారు. ఆ ప్రేమ పోయి పెళ్ళయింది, పెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గమ్యానికి ఏది సమ్టైమ్స్ పీపుల్స్ లవ్ టూ మచ్. కొన్నిసార్లు ప్రజల యొక్క ప్రేమ. ఈరోజు చూడండి, సేవలో ఎందరో ఉన్నారు, ఎన్నో మినిస్టర్, కానీ ఒక ప్రజల యొక్క ప్రేమ వలన, ప్రజల యొక్క స్నేహం వలన, ప్రజల యొక్క ఆప్యాయత, ఆ యొక్క సావాసం వలన ప్రత్యేకమైన ఒక కూటమి రోజు ఒక ప్రత్యేకమైన పెళ్ళి ఉంటుంది, అందరు అక్కడ ఉంటారు. ప్రేమ వలన, సావాసం వలన మీరు ఎక్కడైతే దేవుడి సన్నిధిలో ఉండాలో అక్కడికి దూరం అయిపోతున్నారు, మీ గమ్యానికి మీరు దూరం అవుతున్నారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసెఫ్ సొంత సగర్లు, ప్రైజ్ ది లార్డ్. చూడండి, తన తండ్రి తనని అధికంగా ప్రేమించాడని
తన తండ్రికి కూడా తెలియకుండా చంపడానికి ప్రయాసపడ్డారు. చివరికి తండ్రికి వెళ్ళి అబద్ధం చెప్పారు. ఒక జంతువుని చంపేసి దాని రక్తము తన చొక్కాకు పూసి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే దేవుడి దీవెన వస్తే, దేవుని యొక్క అభిషేకం వస్తే అనేకులు మనల్ని ప్రేమిస్తారు. ఎలాగా? యోసేపుని తండ్రి అధికంగా ప్రేమించేవాడు, మంచి మంచి చొక్కాలు కుట్టేవాడు. అవి చూసి తన యొక్క సహోదరులకు ఇంకా కడుపు మంటలు వచ్చినాయి. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో, సో సమ్ టైమ్స్ ద లవ్ విల్ హార్మ్ యువర్ డెస్టినీ. సో ప్రేమ మీ యొక్క గమ్యాన్ని ఎన్నో మార్లు మన జీవితంలో అది జరిగే ఉంటుంది. ఎలాగైనా పోయే తీరాలి, ఎలాగైనా ఫంక్షన్ అటెండ్ చేయాలి. పోకపోతే ఏమవుతుంది? రేపు మళ్ళీ ముఖాలు చూసుకుంటామంట. రేపు సస్తే ముఖం చూస్తావా? రేపు కాలు చేతులు పడిపోతే ముఖం చూస్తావా? నిన్నే చూడడానికి ఎవరు రారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పిలుపు వస్తుందో దేవుడిది, ప్రజల ప్రేమ కూడా మీ మీద అధికమవుతుంది. అది కూడా మీ జీవితంలో ఆటంకం అవుతుంది. సో అన్నిటినీ పరీక్షించాలి. అలా అని ఎవరి ప్రేమను కాదనకూడదు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. కానీ ప్రేమకు ఒక హద్దు ఉంటుంది. ఈ ప్రేమ నా బడి గుడి నుంచి దూరం చేస్తుందా, లేకపోతే నా దేవుని సన్నిధి నుంచి నన్ను దూరం చేస్తుందా? రెండు ఆలోచించాలి. ప్రేమ, ప్రతి ప్రేమ దేవుళ్ళో ఎదిగే విధంగా సహకరించాలి. అది నిజమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చోజన్ వన్స్ రివీల్డ్ డార్క్నెస్, దే రివీల్ డార్క్నెస్. సో ఎన్నుకోబడిన వాళ్ళు ఏం చేస్తారంటే చీకటిని కనిపెట్టగలుగుతారు, చీకటిని తెలుసుకోగలుగుతారు. చీకటి ఎక్కడ ఉంది వాళ్ళకు తెలిసిపోతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి ప్రేమలో దేవుడి యొక్క నడవడిక ఉండదు. అక్కడ మనకి ఆటంకాలు కూడా ఉంటాయి. సో ప్రేమ ఏం చేస్తుందంటే చీకటిని కనిపెడుతుంది. ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు, ఆ వ్యక్తిలో కూడా ఉన్న చీకటిని ఈ యొక్క ఎన్నుకోబడిన బిడ్డలు చూడగలుగుతారు. చీకట్లో వెళ్ళి పడరు. దేవుని జ్ఞానం, దేవుని బుద్ధి, దేవుని విమోచనం ఉన్నదని చెప్పి చీకట్లో వెళ్ళి పడరు. సో వీరు వెలుగై ఉన్నారు కాబట్టి చీకటిని కనిపెట్టుకోగలుగుతారు. అందుకే నేను అన్నాను, దేవుడు వెలుగై మన జీవితంలో కాదు, మనం వెలుగు కావాలి. అందుకే నేను ముందు చెప్పాను, మనకు వెలుగు కావాలంటే నువ్వు ఎంతగా యేసులాగా తయారవుతున్నావు. నువ్వు యేసులాగా తయారైతే ఆటోమేటిక్గా వెలుగు వస్తుంది. సో ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే యేసు కోరుకుంటున్నాడో అది మనం ముందు చూడాలి. సో మత్తయి సువార్త 5:14 యేసు ఏమన్నాడు? నువ్వు ఈ లోకానికి వెలుగు అంటే వెలుగు చీకటిని కనిపెట్టుకోగలుగుతుంది, వెలుగు చీకటిని గ్రహించగలుగుతుంది. యువర్ ప్రెజెన్స్ విల్ ఎక్స్పోజ్ డార్క్నెస్. నువ్వు ఎక్కడైతే ఉంటావో, నువ్వు ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉందని, ఉండే అని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తుంది. అవునా కాదు? ఇప్పుడు మనం అంటాం, ఒక వ్యక్తి అరే మొన్న వచ్చినప్పుడు ఎలా ఉండే, ఆయన జీవితంలో వెలుగు వచ్చింది అంటే ఎలా ఉండే? చీకటి ఉండే. సో వెలుగు చీకటిని తెలియపరుస్తుంది, చీకటిని తొలగిస్తుంది, చీకటిని ప్రతి మంది చూసే విధంగా వెలుగు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెన్ యూ వాక్ ఇన్ టు ఎ రూమ్, ద లైట్ యూ క్యారీ ఇరిటేట్స్ ద డీమన్స్ ఇన్ అదర్స్. సో ఎప్పుడైతే ఒక వెలుగు వస్తుందో ఇతరులో ఉన్న ఆ చీకటి ఏం చేస్తుంది? వాళ్ళని బలహీనపరుస్తుంది, బాధ పెడుతుంది, వేధిస్తుంది. కొంతమంది చూడండి, ప్రేయర్లో ఉన్న వాళ్ళ కూర్చోబుద్ధి కాదు, తడమాడుతుంటారు, ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు పోదామని. అది చీకటి వాళ్ళని కూర్చొని ఇవ్వదు. యోహాను సువార్త 3:20 ఎవ్రీ వన్ హూ డస్ ఈవిల్ హేట్స్ ద లైట్. సో ఎవరైతే ద్వేషిస్తారో దేవుణ్ణి, ఎవరైతే లోకరీతి కార్యాలు చేస్తారో, పనికిరాని పనులు చేస్తుంటారో, వాళ్ళకు వెలుగంటే చాలా ద్వేషం పుడుతుంది, పడదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. సో వెలుగుని ఎవరైతే చీకట్లో ఉంటారో వాళ్ళు మాత్రం ద్వేషిస్తారు. సో ఎవరైతే వెలుగులో ఉంటారో వాళ్ళు వెలుగుని ఇంకా అధికంగా ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా చాలామంది, కొంతమంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు వెలుగు చీకట్లో. కొంతమంది వెలుగులో కూడా ఉండాలని చూసుకుంటారు, చీకట్లో కూడా ఉండాలని చూసుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇలా వాళ్ళ జీవితాలు దేవుడు పిలిచినా కూడా ఏమైతుంది పోవాలి, ఏమైతుంది తినాలి, ఏమైతుంది అలాగా. చూడండి, దేవుళ్ళో లేని స్నేహం కాదు. ఎవరైనా ఉండనివ్వండి, నువ్వు ఎక్కడున్నావు. నేను అన్నాను కదా, ఒక తాగుబోతుంటేనే స్నేహం చాలా బాగా కుదురుతుంది. అదేవిధంగా
చీకటితో మనం స్నేహం చేయలేం. చీకటిగా ఉన్న వ్యక్తులతో మనం స్నేహం చేయలేం. లోకరీతిగా జీవిస్తున్న వ్యక్తులతో పిలువబడిన వారు స్నేహం చేయలేం. ఇప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ కూర్చున్నారు, బాగా నా ముందు కూర్చొని దేవుని వాక్యం వింటారు. అదేవిధంగా సాయంత్రం వెళ్ళి పబ్లో కూర్చొని డ్యాన్స్ చూస్తారా? లేదు. సో వాళ్ళు హేట్ చేస్తారు. సో ఆ రీతిగా సో కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో కాంప్రమైజ్ అవుతుంటారు అన్నిటికీ. ఏం కాదులే, ఏం కాదనుకున్నప్పుడు ఏమి కాదు. చూజన్ వన్స్ ఆర్ టెస్టెడ్ బిఫోర్ దే ఆర్ ట్రస్టెడ్. సో ప్రతి ఒక్క ఎన్నుకోబడిన బిడ్డ పరీక్షింపబడతాడు, అనేక విధాలుగా పరీక్షింపబడతాడు. సో ఇవన్నీ పరీక్షలు మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నమ్మాలి, నీ పైన ఆధారపడాలంటే నిన్ను ముందుగా పరీక్షించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్కరూ ఇలాంటి రిజెక్షన్లు, అంటే నువ్వు పనికి రావు, నువ్వు ఎందుకు అలాగా ఎన్నో రకాలుగా ప్రజల్ని ననడం కానీ, నువ్వు అలాంటి మాటలు పడ్డం కానీ నీ జీవితంలో జరిగే తీరుతుంది. అవమానాలు, నిందలు రాక తప్పదు, బలహీనతలు రాక తప్పదు, చేదు రాక తప్పదు, వ్యతిరేకం రాక తప్పదు, మన వైరాగ్యం రాక తప్పదు. అనేక విధాలుగా నీ జీవితంలో అన్ని కార్యాలు రాక తప్పదు. సో ఎప్పుడైతే నేను పిలువబడ్డావు ఇవన్నీ నీ జీవితంలోకి వస్తుంది. ఇదంతా నీ పరీక్ష. నువ్వు నిలవగలుగుతావా లేదా? అందుకే యేసయ్య బియాటిట్యూడ్ అంటే ఆ యొక్క విత్తనాల గురించి దేవుడు ఆ యొక్క ఉపమానం చెప్పాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాళ్ళ మీద, ముళ్ళలో, రోడ్డు మీద. ఇవి ఎదగగలుగుతుందా లేదా? ఎందుకంటే ఇలాంటి ఆటకాలు వాళ్ళ జీవితంలో వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. సో బిఫోర్ యు ఆర్ ఎలివేటెడ్, బిఫోర్ యు ఆర్ లిఫ్టెడ్, బిఫోర్ యు ఆర్ బ్రాట్ టు ఏ పొజిషన్, ఆల్ దిస్ టెస్ట్ యు హ్యావ్ టు పాస్. సో వెన్ యూ ఫెయిల్ ఎనీవేర్ అగైన్ యూ విల్ హ్యావ్ ద సేమ్ టెస్ట్. సో నిన్నటి రోజు ఒక అవమానం వచ్చింది, మొన్నటి రోజు ఒక నింద వచ్చింది, అందులో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అనుకో, అందులో నువ్వు తట్టుకోలేవు, అందులో నువ్వు నిలబడలేవు, దానికి నువ్వు దూరంగా పారిపోవాలనుకున్నావు. ఏ విధంగా మోసే పారిపోయాడు అదే విధంగా నువ్వు పారిపోవాలనుకుంటే ఆ టెస్ట్ మళ్ళీ వస్తుంది. అరే నీ మినిస్ట్రీలో వస్తే ఇలాంటి బాధలు వచ్చినాయి, నీ బయట కూడా అలాంటిది వస్తుంది. సో నువ్వు ఎక్కడా ముందుకు పోలేవు, ఆ టెస్ట్ పాస్ అయ్యే తీరాలి. ఎందుకంటే దేవుడు ఒక్కసారి ఎన్నుకుంటే జీవితాంతం నిన్ను వదిలేదే లేదు. సో వేర్ ఎవర్ యు గో, నేను అంటాను కదా, నేను చాలా కంపెనీస్లో మంచి పని చేశాను, చాలా మంచి శాలరీ ఉండేది, అన్నీ బాగుంటాయి. నేను ఈరోజు అనుకుంటాను అక్కడ ఉంటే అబ్బా ఎంత బాగుండేదో, మంచి జీతం ఉండేది. కానీ ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఎక్కడ ఫలించలేదు. మనం మళ్ళీ అక్కడికే రావాల్సింది. నేను 4-5 సార్లు తాగుడు మానేసిన, మళ్ళీ తాగిన, మళ్ళీ తాగుడు మానేసిన, మళ్ళీ తాగిన, లాస్ట్ టైం ఎలా పడ్డానంటే ఇక చచ్చిపోతాను అనుకున్నా. చచ్చిపోతే పర్వాలేదు, పీడపోయింది అనుకున్నా. కానీ సావనీయలే కదా, ఇటు సావనీయడు, ఇటు బతకనీయడు. నువ్వు రావాల్సింది. ఆయన గమ్యం నీలో పెట్టున్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, డేవిడ్ వాస్ అనాయింటెడ్. చూడండి, యేసు దావీదు రాజుని ఎన్నుకున్నాడు, దావీదు రాజుని అభిషేకించాడు, దావీదు రాజుని రాజుగా నియమించాడు. ఆయన ప్రతి ఒక్క వేదన, బాధ, నింద ఎన్నో గృహాల్లో దాక్కున్నాడు, కేవ్స్లో. దో ఏ డేవిడ్ వాజ్ అనాయింటెడ్ యాజ్ ఎ కింగ్, బట్ స్టిల్ హీ హ్యాస్ టు రన్ ఫర్ హిస్ లైఫ్. He was hiding himself in the caves. He was not fasting but starving. ఆకలితో సచ్చిండు, ఉపవాస ప్రార్థన చేయలే. దావీదు రాజు జీవితంలో ఉపవాస ప్రార్థన చేసిండని ఎక్కడ రాసలేదు, కానీ కొన్ని రోజులు ఆయన ఉపవాసం ఉండి పరిగెట్టాడు. ఎందుకంటే సాతానాన్ని వెంబడించింది. దేనికి? ఆయన అభిషేకాన్ని. సౌలు రాజే ఒప్పుకున్నాడు, సగం రాజ్యం ఇస్తాను, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని. మళ్ళీ ఆయన రాజే కదా. నేను ముందుగా అన్నాను, చాలామంది ప్రజలకు కడుపు మంటలు ఉంటాయి, జలసి. సౌలుకి అదే వచ్చింది. ఏం చేశాడు సౌలు? ఈ జలసి ఎప్పుడైతే సౌలు హృదయంలో వచ్చిందో, దావీదు రాజుని చంపినంత వరకు వదలను అన్నాడు. సో ఎవరి మనసులో అయితే ఈ జలసి ఎనిమి నీలో పుడుతుందో, నీ పైన పుడుతుందో, వాళ్ళు నిన్ను నాశనం చేసినంత వరకు వదలరు. ఇంతవరకు సాతాన్ మీ వెనకట్ల కార్యం చేస్తుంది. నువ్వు ఎలా చేస్తావు మినిస్ట్రీ, నువ్వు ఎలా ఎదుగుతావు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో రేపు ఎలా ఉంటావు అన్న ఛాలెంజ్ వాళ్ళ మనసులో ఏర్పడుతుంది. సో జలసీ, ఎన్వి
ఈ వ్యతిరేకంగా మాట్లాడటం ఇదంతా చిన్నది కాదు. దే విల్ సీ యువర్ ఎండ్. నీ పూర్తి నాశనాన్ని చూస్తారు. నువ్వు సేవలో పూర్తిగా నేల మీదంత పడిపోయినంత వరకు నీ పైన కన్ను ఉంచితే తీరుతారు. నీ నుంచి దూరం వెళ్ళిపోవచ్చు, నీకు కనపడకుండా ఉండొచ్చు, కానీ పగ మాత్రం అలాగే ఉంటుంది. నిన్ను వెనక నుంచి 10 మంది కళ్ళ ద్వారా నిన్ను చూస్తూ ఉంటారు, 10 మంది నోటి ద్వారా నీ గురించి వింటూ ఉంటారు, 10 మంది చెవుల ద్వారా వాళ్ళకు అన్నీ వినిపిస్తూనే ఉంటుంది. ఇది కసి, ఇది కోపం, ఇది నింద. ఈ రీతిగా వాళ్ళలో మనసులో మనస్పాతం, ఆ యొక్క జలసి ఉంటుంది. అది చిన్నది కాదు సాతాను ఏదైతే. అందుకే నేను అన్నాను ముందుగా, ఎవరు నరకం వెనకాతల వచ్చి నిలబడుతుందని, నరకం వెంబడిస్తుంది. సో ఈ వ్యక్తి ద్వారా ఆ కార్యం చేయాలని సాతాన్ ఈ వ్యక్తిని పూర్తిగా బంధించి పెడతాడు, తన ఆధీనంలో తీసుకుంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే 10 మందిని తన దగ్గరికి తన ఆధీనంలో తీసుకుంటాడు. దాని ద్వారా ఈ కార్యాన్ని ఈ రీతిగా చేయాలి. నీ మినిస్ట్రీ పనికిరాదు, నీ ప్రార్థన పనికిరాదు, నువ్వేం చేయాలన్నా ఫలించదు. ఆ రీతిగా దావీదు రాజు చూడండి, ఆయన ఉరికిండు, అక్కడ అభిషేకం ఉన్నది, ఆయనకు ఉన్నదా లేదా? ఆయన రాజే కదా, ఆయన రాజు, ఆయనను అభిషేకించాడు. ప్రవక్త శామ్యూయల్, అన్నీ బాగా అయిపోయింది. కానీ దేవుడు అభిషేకించిన తర్వాత ఈయన పరిగెడుతున్నాడు. చూడండి, ఆ రీతిగా మన జీవితం ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. సో అందుకే దినం దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాకు మనలో ఎల్లప్పుడూ ఉండాలి ప్రియమైన దేవుని. సో ఎప్పుడైతే అది మనం, సో బిఫోర్ ద థ్రోన్ దెర్ ఈస్ ఆల్వేస్ ఏ సీజన్ ఆఫ్ కేవ్స్. సో సింహాసనం నువ్వు ఎక్కక మునిపే, దేవుడి చేత నువ్వు దీవెనగా మారక మునిపే, నీకు గృహాలు దాక్కోవడానికి ఇచ్చాను స్థలం నువ్వు వెతకాలి. నిన్ను రక్షించే వ్యక్తులను వెతుక్కోవాలి, నీ వైపు మాట్లాడే వ్యక్తులను వెతుక్కోవాలి. సో కాబట్టి అలాంటి ఏవి మీకు అక్కర్లేదంటే దేవుణ్ణి వెతికితే చాలు. దావీదు రాజు అన్నాడు, నా సాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు, పరలోకం నుంచి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షం ఉంటే విరోధి ఎన్నన్నా చేసుకొని ఏం చేసినా కూడా కానీ చెయ్యనియ్యాడు సాతాను. అది మాత్రం దేవుడు మరీ మనకు చెప్తున్నాడు. సో చోజన్ వన్స్ స్ట్రిప్ అప్ స్పిరిచువల్ జెలసీ. సమ్టైమ్స్ పీపుల్ సెన్స్ ద గ్రేట్నెస్ ఇన్ యూ బిఫోర్ యూ ఈవెన్ సీ ఇట్. సో చాలామంది చూడండి, మీలో ఉన్న, ఎందుకు ఈ యొక్క మంట కడుపులో అధికంగా పుడుతుందంటే, మీలో ఉన్న తలంతు, మీలో ఉన్న అభిషేకం మీరు చూడక మునిపే వాళ్ళకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలా కనిపిస్తారో చాలామందికి తెలియదు. మీరు ఒక మంచి చీర కట్టుకొని మీరు ఎంత అందంగా కనిపిస్తారో మీకు తెలియదు, కానీ ఎదుటోడు తెలుస్తుంది. వాళ్ళు మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, బాగా అనిపిస్తలేదు మీకు. సింపుల్గా ఈ చీర తీసి, ఆ షర్ట్ అస్సలు బాగలేదమ్మా, నీకు అస్సలు ఎందుకు వేసుకున్నావు, చూసి బాగోదు, ఈ యొక్క ఫంక్షన్కి ఈ సెట్ సూటే కాదంట. చూడండి, నిన్ను బరబట్లా చూడాలనుకుంటున్నావు, అందవికారంగా చూడాలనుకుంటున్నావు. ఎందుకంటే వాళ్ళలో నీలో ఏముందో వాళ్ళు ముందుగానే చూడగలుగుతారు. వాళ్ళ కళ్ళు ముందుగానే తెరవబడుతుంది. దే కెన్ ఫీల్ ద అనాయింటింగ్ అండ్ ఇట్ థ్రెటన్స్ దేర్ ఇన్సెక్యూరిటీ. సో లోపల భయం పుట్టిస్తుంది మనకి, లోపల వేదన పుట్టిస్తుంది, లోపల బాధ పుట్టి. బయట మనం బాగానే ఉంటాం, వాక్యం బాగానే చెప్తాం, స్తుతి ఆరాధన బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది, కానీ లోపల గుటా కూడదు. ఏమవుతుందో ఏమో మళ్ళీ నిలబడి వాక్యం చెప్తూనే ఉంటాం. వాక్యం బాగానే చెప్పారు కదంటే, బాగానే చెప్పాను, కానీ లోపల మాత్రం నాకు భయం ఉండే. చూడండి, సో ఈ సాతాన్ ఈ రీతిగా ఆ యొక్క భయాన్ని, ఆందోళన మనను కలిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. Abel's offering was accepted. Cain wasn't happy and hatred entered into his heart. చూడండి, ఏబుల్ యొక్క అర్పణ దేవునికి చాలా ప్రీతి కలిగించింది, సంతోషం కలిగించింది. కేనికి ఏమొచ్చింది? మంట. సో ఎప్పుడైతే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడో,
ఎప్పుడైతే నీ ప్రార్థన దేవుడు వినడానికి ఆశపడతాడు, ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావని ఒక వ్యక్తికి తెలిసిపోతుంది ముందుగానే. ఇప్పుడు 4 పాటలు ఎవరైనా బాగా పాడుతారంటే అబ్బా ఇవి ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోతుందని ఎదుటోడికి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇక్కడ పాడే వాళ్ళకి తెలియదు, వాక్యం బోధించే వాళ్ళకి తెలియదు, ప్రార్థన చేసే వాళ్ళకి తెలియదు. చదువుకుంటున్న బిడ్డలకు 10 మార్కులు వచ్చినాయి ఈరోజు. అబ్బా రోజు రోజుకి మొన్న 8 వచ్చింది, 10 వచ్చింది, వీడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తాడు రా బాబు. ఇక్కడ 10 వచ్చిన వాడికి ఆశ ఉండదు, రేపు ఫస్ట్ వస్తానా నేను అనుకొని ఇతను ఫీలింగ్లో ఉంటాడు. కానీ వాళ్ళు అంచనా వేసేస్తారు రేపు నువ్వు ఫస్ట్ వస్తావని. అంటే నువ్వు ఫస్ట్ రావద్దు. అంతగా కుళ్ళు ఉంటుంది, అంతగా వాళ్ళలో ఆ విషయము పారుతూనే ఉంటుంది. వాళ్ళు ఒక్కరితో మీ గురించి సావాసం చేయరు, 10 మందితో మీ గురించి సావాసం చేస్తుంటారు. 10 పిల్లలని తయారు చేసి పెడతారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ద ఫేవర్ యు క్యారీ ఎక్స్పోజెస్ ద ల్యాక్ ఇన్ అదర్స్. ఏదైతే నువ్వు ఈరోజు మోసుకొని తిరుగుతున్నావు అది ఇతరులు లేదని 10 మందిలో నువ్వు తెలియపరుస్తున్నావు, కాబట్టి వాళ్ళకు మంట ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు మంచి గొలుసేసుకొని వచ్చారండి, 10 మందిలో లేదని మీరు అన్నట్టే కదా అది ప్రతి ఒక్కరు. కాబట్టి వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో వచ్చేది, ఆటోమేటిక్గా ఆ మనసులో వాళ్ళకు ఆ కుళ్ళు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ గొలుసు మీ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర లేదంటే చూడండి, ప్రజలు ఎలా మాట ఆమె బాగా నీలుగుతుందంటారు, ఓ పెద్ద షో ఆఫ్లే, అది అవసరమా, ప్రేయర్కి వేసుకొని రావడం అవసరమా, అంత బంగారం, ఇలా మాట్లాడు. ఎందుకది? ఎక్కడికన్నా వేసుకొని రావచ్చు, ఎక్కడికైనా ఏదైనా వేసుకొని రావచ్చు. అది ఎందుకంటే కడుపు మంటలు. సో ఆ రీతిగా మీలో గొలుసు ఏం చూస్తున్నారంటే దేవుని యొక్క దీవెన చూస్తున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదం. అరే ఈ వ్యక్తికి ఎలా అన్నీ ఎలా జరుగుతుంది, ఎలా అరే దేవుడు దీవిస్తున్నాడని సంతోషపడాలి. వాళ్ళలో అది చూసినప్పటి నుంచే ఆ మంట కలుగుతుంది. నీ గొలుసును చూసినట్టే ఇక్కడ వాళ్ళు ఏం చూస్తున్నట్టే నీలో నా అభిషేకం చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వన్ మోర్ థింగ్, దిస్ చూసన్ పీపుల్ దే క్యారీ వాట్? డెస్టినీస్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. The chosen ones are carriers of destinies. సో వీళ్ళు కేవలం అభిషేకమే మోయరు, ఇతరుల యొక్క గమ్యాలను కూడా మోసుకుంటూ తిరుగుతారు. దే క్యారీ అదర్ పీపుల్స్ డెస్టినీ. సో ఈరోజు ఒక వ్యక్తికి గమ్యం ఉందంటే నువ్వు రేపు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి అపాయింట్మెంట్ నీకు నువ్వు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పంటారు. అక్కడికి వెళ్ళగానే అతని జీవితమే మారిపోతుంది. రేపు ప్రార్థనకి రా అంటారు, వాళ్ళు పిలిచి ఇక్కడ ప్రార్థనకి వస్తేనే ఇంకొక వ్యక్తి కలుస్తాడు. బాబు నువ్వేం చేస్తున్నావు? నేను ఎంబీఏ చేశాను, రేపు నన్ను వచ్చి కలువ అంటారు. అయిపోయింది. అక్కడి నుంచి అతను ఒక సిఇఓ అయిపోతాడు, ఒక కంపెనీకి మేనేజర్ అయిపోతాడు. చూడండి, వీరు ఎంతోమంది యొక్క గమ్యాలు వీళ్ళ చేతిలో ఉంటాయి, వీళ్ళు మోసుకొని తిరుగుతారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ద ఎనిమీ నోస్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. మీ యొక్క గొప్పతనము సాతానికి తెలుసు. ఇఫ్ హీ కెన్ సైలెన్స్ వన్ చాయిస్ వాయిస్, హీ కెన్ డిలే ఏ హోల్ జనరేషన్ డెలివరెన్స్. చూడండి, ఇప్పుడు సాతానికి మీకున్న విలువ తెలుసు, మీకున్న పలుకుబడి తెలుసు. కాబట్టి మీ ఒక్కరు నోరు మూస్తే ఒక తరాన్ని మూసేయచ్చు. ఇఫ్ హీ క్లోజెస్ యువర్ మౌత్, నా నోరు మూస్తే ఓకేనా, కొన్ని తరాలు అంటే కొన్ని జనరేషన్, మీ జనరేషన్, మీ జనరేషన్, మీ జనరేషన్, మీ జనరేషన్, మీ జనరేషన్, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ జనరేషన్, ఆన్లైన్లో ఉన్న వారి యొక్క జనరేషన్, ఇన్ని తరాలను వాడు ముయ్యగలుగుతాడు. ఎందుకంటే ఇన్ని తరాల యొక్క డెస్టినీ గమ్యం నేను మోస్తున్నాను కాబట్టి, ఇన్ని తరాలు. సో ఈడేం చేస్తాడంటే ఈ ఒక్క వ్యక్తిని ముయ్యడానికి ప్రయాసపడతాడు. ఒక్క వ్యక్తిని మూస్తే ఇన్ని విధాలుగా తనకు లాభం వస్తుంది. సో ద ఎనిమీ నోస్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. ఇఫ్ యూ కెన్ సైలెన్స్ వన్ చాయిస్, చూసన్ వాయిస్, he can delay a whole generation's deliverance. So Moses, chosen at birth, yet Pharaoh tried to kill him. మోసేని ఎన్నుకున్నాడు. మోసేని ఏం చేశాడు? ఫేరో రాజు వెంటనే చంపేయాలి అని ప్రయాసపడ్డాడు. యేసు యొక్క పుట్టుక హేరోద్కి నచ్చలేదు. ఒక యేసుని చంపేస్తే మనమందరం చచ్చిపోతాం. chosen ones are targeted early because they are disdained
ఫర్ గ్రేట్నెస్. సో ఈ ఎన్నుకున్న వాళ్ళని అతి త్వరలో ఖతం చేయాలని ఎందుకు సాతాను ప్రయాసపడతాడు? ఎందుకంటే వాళ్ళు ఎన్నుకోబడ్డారు ఒక గొప్ప కార్యానికై, ఒక గొప్ప విజయానికై. అందుకే వాళ్ళని ఇప్పుడే పెరిగి పారేస్తే చాలా బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మీతో దేవుడు మాట్లాడి ఏం చెప్తున్నాడంటే, మీరు ఇతరుల చేత ద్వేషింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ శపింపబడలే. మీరు శపించబడలేదు, ద్వేషించబడ్డారు. అంటే చూడండి, ఇట్స్ ఏ కన్ఫర్మేషన్ మనకి. అదొక అంటే దేవుడు చాలామంది అవును వాళ్ళు ద్వేషిస్తున్నారు, నన్ను వీళ్ళు ద్వేషిస్తున్నారు, దాన్ని లైట్గా ఎలా తీసుకోవాలి? నేను ద్వేషింపబడ్డాను. ఐఎమ్ కర్స్డ్, సారీ, ఐఎమ్ హేటెడ్ బై పీపుల్, రైట్? యు ఆల్ హేట్ మీ. మీరందరు నన్ను ద్వేషిస్తారు, ఇష్టపడరు, ఓకేనా? మీరు ఇష్టపడరు అంతే, కానీ నేను శపించబడిన వాడిని కాదు కదా. కాదు కాదు. మీరు ఇష్టపడకపోతే నాకేం, నష్టం లేదు. మీరు ద్వేషిస్తే నాకేం, నేను శాపం అయితే కాదు కదా. కాదు. అది మనకు ఉండాలి. దట్ ఈస్ వాట్ మేక్స్ యూ టు వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను కర్స్ అయితే ఇక్కడ కూర్చోను, నేను కర్స్ అయితే దేవుని వాక్యం చదవను, నేను కర్స్ అయితే దేవుని స్తుతించను, ఇలా మనం అనుకోవాలి. నేను కర్స్ అయితే దేవుడి సన్నిధిలో రోజు నేను ఉండను, నేను కర్స్ అయితే నేను పాటలు పాడను, నేను కర్స్ అయితే దేవుని కార్యంలో దేవుని రాజ్యంలో చీపురు తీసుకొని దేవుని ఆలయాన్ని ఊడవను. నేను శాపం కాదు, ద్వేషింపబడ్డాను అంతే, దానివల్ల నాకు ఏం కాదు, శపింపబడలేదు. ఇది మీకు క్లారిటీ అర్థమైందా? అర్థమైంది. సో యు ఆర్ హేటెడ్ బట్ యు ఆర్ నాట్ కర్స్డ్. కాబట్టి హూ హేట్స్ హూ కేర్స్, ఎవరు నన్ను శపించినా నాకేం, నేను కర్స్ అయితే కాదు కదా. ఆ రీతిగా మనము దాన్ని ఈజీగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఈజీగా తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఐఎమ్ అపాయింటెడ్ బట్ నాట్ ఫర్గాటెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎన్నుకోబడ్డానని అందరు నన్ను ఎన్నుకోబడిన స్థలం నుంచి తీసేయడానికి ప్రయాసపడవచ్చు. సాతాను ప్రయాసపడ్డది మోసేని తీసేయడానికి, యేసుని చంపాలని యేసు వేరే దేశానికి పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ తండ్రి మర్చిపోలేదు కదా. మర్చిపోలేదు. యావే దేవుడు యేసయ్యని మర్చిపోలే, యావే దేవుడు ఆ పారిపోతున్న దావీదు రాజును మర్చిపోలే, పారిపోయిన మోసేని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యు ఆర్ అపాయింటెడ్ బట్ నాట్ ఫర్గాటెన్. దో యు ఆర్ అపాయింటెడ్ అండ్ పీపుల్ మే రిమూవ్ యూ ఫ్రమ్ ద అపాయింటెడ్ సీట్. నువ్వు ఇక్కడి నుంచి తీసివేస్తావు ఈ రాజ్యం నుంచి. ఇప్పుడు మీరు తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నారు, ఇక్కడి నుంచి మిమ్మల్ని మీరు ఇక్కడి నుంచి వేరేస్తారు, కానీ అక్కడ కూడా దేవుడు మిమ్మల్ని దేవుని రాజ్యంలో వాడతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రజలు మిమ్మల్ని ద్వేషించవచ్చు. ఎవరు ద్వేషించవచ్చు? ప్రజలు మిమ్మల్ని ద్వేషించవచ్చు. పీపుల్ కెన్ హేట్ యూ బట్ డోంట్ ఫర్గెట్ యు ఆర్ లవ్డ్ బై గాడ్. ప్రజలు ద్వేషిస్తారు, ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు, కానీ మనం మర్చిపోకూడదు. మన మనసు చల్లగా ఉండాలంటే ఒక మాట మనసులో ఎప్పుడు ఉండాలి, ప్రజలు ద్వేషించినా వాళ్ళకు నచ్చకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఎంత బాగుంది కదా. చూడండి, ఇక్కడ మనకు వైరాగ్యం, కోపం, క్రోధం ఎప్పుడు వస్తుందంటే ఇవి అర్థం కాక. వాళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళకి నేనంటే పడదు, వీళ్ళకి నేనంటే, అరే ఎవరికి ఎవరు కావాలి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీ లోకమంతా నన్ను మెచ్చుకుంటుంది, దేవుడికి నేను ఇష్టం లేకపోతే వేస్ట్ కదండి. ద హేట్రేట్ ఆఫ్ పీపుల్ కెనాట్ క్యాన్సిల్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. ప్రజల యొక్క ద్వేషము, ప్రజల యొక్క నింద, ప్రజల యొక్క బాధలు, ప్రజలు మన మీద కలిగి ఉన్న మంటలు మన పిలుపుని ఆపజాలదు. ఆమేన్. అది మాత్రం గ్యారంటీగా రాసి పెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వాటికి సమాధానం ఇచ్చి ఏం లాభము, పోరాడి ఏం లాభము, మాట్లాడి ఏం లాభము, ఎదురు తిరిగి ఏం లాభం? అన్ని నీలోనే ఉన్నాయి ఆన్సర్స్, అన్ని జవాబులు నీలో ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేస్తావు? మౌనంగా నీ పనులు చేసుకుంటూనే పోతావు. ఆమేన్.
అవునా కాదా? అవును. సో ఇది తెలియక చాలామంది సేవకులు, ఎన్నుకోబడిన వాళ్ళు సేవ నుంచి వెళ్ళిపోతారు. ఇది ఒక్క పాయింట్ చివరికి నేను చెప్పింది తెలియక. ఇది చాలా ముఖ్యం. సేవకులకు కావాల్సింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఐ am chosen బట్ ఐ am not forsaken. నేను ఎన్నుకోబడిన వాడిని, నేను విడవబడిన వాడిని కాదు. నేను దేవుడి చేత నాటబడిన వాడిని. అంటే గాడ్ అపాయింటెడ్ మీ, ఐఎమ్ నాట్ ఫర్గాటన్. సో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నన్ను ఒక కార్యంకై దేవుడు నన్ను ఎన్నుకోనున్నాడు. దేవుడు నన్ను మర్చిపోలేదు. ప్రజలు నన్ను మర్చిపోవచ్చు, అక్కడి నుంచి నన్ను తప్పించవచ్చు, ప్రజలు నన్ను ఉద్దేశించవచ్చు, కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రజలు నా యొక్క పిలుపుని ఏనాడు వాళ్ళు క్యాన్సిల్ చేయలేరు, ఎందుకంటే దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. సో ఈ మాటలు ఎప్పుడైతే మన హృదయంలో నాటుకొని ఉంటాయో, ప్రజల గురించి, ప్రజల మాటల గురించి, పరిస్థితి గురించి, వాళ్ళు వేసే నిందల గురించి, అవమానం గురించి, బలహీనంగా మాట్లాడే మాటల గురించి, దేని గురించి నువ్వు చింతించవు. నీ కాలింగ్ గొప్పది, నీ పిలుపు చాలా గొప్పది. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ సాధారణంగా చూడండి, పెద్ద బిల్డింగ్ గొయ్యి చాలా పెద్దగా తవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 10 అంతస్తు బిల్డింగ్, 10 ఫ్లోర్ బిల్డింగ్ కట్టాలంటే ఎంత పునాది లోతుగా తవ్వాలి, ఫౌండేషన్ చాలా లోతుగా తవ్వాలి, పెద్ద పిల్లర్ వేయాలి. అవును. సో అంత పెద్ద పునాది తవ్వాలంటే అంత పెద్ద గొయ్యి కావాలి కదా. సో నువ్వు అంత పెద్దగా ఎదగాలంటే నీకు గొయ్యి కావాలి కదా. సో పడడము, పడిపోవడము నీ ఫౌండేషన్కి పెద్ద పునాది అనుకోవాలి. అక్కడి నుంచే ప్రతి ఒక్క పరీక్షలు నువ్వు జయించుకొని, ప్రతి ఒక్క వేదన, బాధలను నువ్వు ఎదుర్కొని, ఆ పోరాటాన్ని నువ్వు పోరాడి ముందుకు వస్తూ వస్తూ మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్గా తయారవుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఇవన్నీ ఒకవేళ మీ జీవితంలో ఈ నిందలు, ఈ బాధలు, ఈ బలహీనతలు ఒకవేళ మిమ్మల్ని అడ్డగిస్తున్నాయో, మీ సేవలో మీకు ఆటంకంగా ఉన్నాయో, వీటన్నిటినీ దేవుడికి సమర్పించండి. ఈ భారం మనం మోయకూడదు. దిస్ ఈజ్ నాట్ యువర్ బర్డన్, ఇట్ ఈస్ హీస్ బర్డన్. ఆయన పిలిచిండు, ఆయన మొయ్యాలి, మనం కాదు. చాలామంది వాళ్ళు మోసుకొని వాళ్ళు అణిగిపోతున్నారు కిందికి. వేదనతో, బాధతో, దుఃఖంతో జీవిస్తున్నారు. ఉత్సాహం లేని జీవితం జీవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇవన్నిటికీ చివరి గుడ్ బై చెప్దాం. ఈ రోజు నుంచి నేను బాధపడేది లేదు. ఎవరు నిందించినా పర్వాలే, ఎవరు వేధించినా పర్వాలే, ఎవరు బాధ పెట్టినా పర్వాలే, ఎవరు వ్యతిరేకంగా ఉన్నా పర్వాలే, నాలో ఏది తక్కువందో వాటిని నేను రోజు పూర్తి చేసుకుంటూ పోతుంటాను. హల్లెలూయా. నా పిలుపుని మాత్రం ఎవ్వరు తాకజాలని. ఆ రీతిగా సాతాను జోబు దగ్గర, యావే దేవుడి దగ్గర జోబు గురించి పర్మిషన్ తీసుకొని వచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడు, అతని పిలుపుని మాత్రం నువ్వు ఏం చేయక మిగతావాన్ని నాశనం చేసుకోమన్నాడు. సో సాతానికి కూడా ఆ శక్తి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,